వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్లీ ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మేరీ క్రిస్మస్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను క్రిస్మస్ రోజు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ మేము క్రిస్మస్ షాపింగ్ కోసం సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాము. అండ్ ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. అండ్ ఏ ఫెస్టివల్ అయినా ఏ అకేషన్ అయినా సెంట్రల్ నిజంగానే చాలా మంచిగా డెకరేట్ చేస్తారు కదా. అండ్ సో ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక ఇక్కడున్న ట్రెండ్స్ అండ్ మ్యాక్స్లో అయితే నిజంగా ఆఫర్స్ చాలా బాగున్నాయి. అందుకని చెప్పి మేమైతే ఫస్ట్ ట్రెండ్స్కి వచ్చాము కలెక్షన్ చూద్దామని చెప్పి. గర్ల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్ అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రెండ్స్లో షాపింగ్ అయిపోయాక నేను మా తమ్ముడు పైన మ్యాక్స్కి వెళ్తుంటే మాకు మధ్యలో ముంబై కుల్ఫీ కనిపించింది. మేమైతే ఫస్ట్ టైం చూడటం, ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకని చెప్పి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఫేమస్ అయితే పాట్ కుల్ఫీ అంట. సో మేమైతే పాట్ కుల్ఫీ తీసుకున్నాము. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు మాత్రం ఈ వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్స్ ట్రై చేయకండి. నాకైతే నెక్స్ట్ డే నుంచే ఫుల్ కోల్డ్ వచ్చేసింది ఐస్ క్రీమ్స్ అవి తినడం వల్ల. మీరు ఈసారి ఎప్పుడైనా సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తే పక్కగా ఈ పాట్ కుల్ఫీ అయితే ట్రై చేసేయండి. ఎప్పుడు మాల్కి వచ్చినా సరే మనకి ఎక్కువ షాపింగ్ చేసే కన్నా కూడా ఫుల్గా మాల్ మొత్తం తిరిగేటప్పటికే టైం మొత్తం సరిపోతుంది కదా. మాకు కూడా అలానే అయ్యింది. మేము వచ్చి ఆల్మోస్ట్ 2 hours అయిపోతుంది. అండ్ మొత్తం అంతా తిరిగేసాక ఇంకా మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర మేము స్టార్టింగ్లో కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఎక్కువ రష్ ఉండడం వల్ల మేము తీసుకోలేదు. అండ్ ఎండింగ్లో వెళ్ళిపోయేటప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ జుడియోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మధ్యలో బాగా ఆకలిస్తే ఇక్కడ బాంబే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ యాంబియన్స్ అంత మంచిగా లేకపోయినా కూడా ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఇది రామ్నగర్లో జుడియో దగ్గర ఉంటుంది. ఇక్కడ మా తమ్ముడైతే బిర్యానీ ఫోర్క్తో ఎలా తినాలి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఫుడ్ తినేసాక 3:30 అలా అయింది. జుడియోకి వచ్చాము ఏమైనా వింటర్ కలెక్షన్ చూద్దామని, కానీ ఏమీ తీసుకోలేదు. అండ్ దెన్ తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము ర్యాపిడో చేసుకొని. మీలో ఎవరైనా కేఎఫ్సీ లవర్స్ ఉంటే ఇది మీకోసమే. నార్మల్గా ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి కేఎఫ్సీలో కూడా చాలా ఆఫర్స్ పెట్టారు. అండ్ ఇదైతే ఒక కాంబో ఆఫర్ పెట్టారు. మేమైతే అది ఇంటికి తీసుకెళ్దాం అనుకుని ప్యాక్ చేస్తున్నాము. మేము ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి మాకైతే కొన్ని ఫ్రీ ఐటమ్స్ కూడా వచ్చాయి. మేము అవన్నీ తీసుకొని మేమైతే ప్యాక్ చేసేమన్నాము ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి. మాకు కాంబో ఆఫర్లో పెప్సీ కూడా వచ్చింది. బట్ అదైతే ఎక్కువ టైం ఉండదు, ఇంకా ఒలిగిపోతుందని చెప్పేసి మేమిద్దరం అయితే తాగేసాం పెప్సీ. జస్ట్ మామూలుగా కేఎఫ్సీ మాత్రమే మేము ఇంటికి ప్యాక్ చేయించుకున్నాము. అండ్ మీలో ఎంతమంది సెంట్రల్ బయట ఉన్న సోడా తాగారో కామెంట్ చేసేయండి. నాకైతే ఇక్కడ సోడా చాలా ఇష్టం, బట్ నాకు కొంట్లో బాగాలేదు కాబట్టి నేనైతే తాగలేదు. డే అంతా ఫుల్గా తినేసి తిరిగాక సోడా అయితే ముఖ్యం కదా. అందుకని చెప్పేసి లాస్ట్లో ఇంటికి వెళ్ళే ముందు మేమైతే సోడా తాగేసి బస్ స్టేషన్కి వచ్చేసాము. బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ ½ an hour తర్వాత మా ఊరికైతే బస్సు వచ్చింది. ఈ డే మాత్రం ఒక అన్ప్లాన్డ్ అవుటింగ్ అనే చెప్పొచ్చు. మేమైతే కొంచెం వర్క్ ఉండి వైజాగ్ వచ్చి మేమైతే ఈ రోజంతా ఇలా స్పెండ్ చేసాము. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. See you in the next vlog.